ఓం శాంతి. గుల్జార్ దాది క్లాసు. దాది అంటున్నారు, అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయండి, సుఖాన్ని ఇవ్వండి మరియు సుఖం తీసుకోండి. సో దాదీజీ అంటున్నారు, దేవతల ఖుషిలో బ్రాహ్మణుల యొక్క సంతోషంలో కూడా వ్యత్యాసం ఉంది. ఈ బ్రాహ్మణ జీవితంలోనే పరమాత్మ ఖుషి, అతీంద్రియ సుఖం అనుభూతి దైవీ జీవితంలో కూడా ఉండదు. అందువలన ఈ సంతోషాన్ని ఎంత కావాలో అంత అనుభవం చేయండి. ఈరోజు నేను సంతోషాన్ని, అతీంద్రియ సుఖాన్ని అనుభవించే రోజు అని ప్రతిరోజు భావించండి. ఎగిరే కళ సమయం ఇది. తర్వాత ఎంత పొందారో అంత తింటూ ఉంటారు కనుక సదా నేను దిల్ ఖుషి మిఠాయి తింటూ ఇతరులకు తినిపించే ఆత్మను అనే శృతిలో ఉంచుకోండి. ఎందుకంటే ఎంత ఇస్తూ ఉంటారో అంత ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సదా అతీంద్రియ సుఖంలో ఉండే వారి వద్ద దుఃఖం నామరూపాలు కూడా రాజాలవు. అది అసంభవం. చాలా మంది నాకు దుఃఖం కాదు, కానీ ఇతరులు ఇస్తూ ఉంటే ఏం చెయ్యాలి అని అంటారు. ఇతరులు ఇస్తే మీరెందుకు తీసుకుంటారు? ఇచ్చేవారేమో ఇస్తారు, ఎందుకంటే వారి వద్ద ఉండేదే దుఃఖం, కాబట్టి వారు దుఃఖాన్ని ఇస్తారు. మీరు తీసుకోకండి. ఈ స్లోగన్ సుఖాన్ని ఇవ్వండి కదా, మీ స్లోగన్ అయింది సుఖం ఇవ్వడం, సుఖాన్ని తీసుకోవడం. దుఃఖం ఇవ్వకండి, దుఃఖాన్ని తీసుకోకండి. కానీ మీరు తప్పు చేస్తున్నారు. అందువలన కొద్దిగా దుఃఖం, అలసట వచ్చేస్తూ ఉంది. ఎవరైనా దుఃఖాన్ని ఇస్తే దానిని కూడా పరివర్తన చేసే వారికి సుఖాన్ని ఇవ్వండి. దానిని కూడా పరివర్తన చేసి వారిని కూడా సుఖీగా తయారు చేయండి. వారు సుఖదాత పిల్లలు, సుఖాన్ని ఇవ్వాలి, సుఖంగా ఉండాలి. ఇది మీ పని. సంగమ యుగంలోని శ్రేష్ట ప్రాప్తి అతీంద్రియ సుఖంలో సదా ఊగుతూ ఉండండి. ఈ సుఖమే అన్నింటికంటే అతిపెద్ద అలౌకిక అవినాశి ఊయల అయింది. ఎలాగైతే అతి ప్రియమైన పిల్లలను ఊయలలో ఊపుతారో అలా సంగమయుగే బ్రాహ్మణులైన మీ ఊయల అతీంద్రియ సుఖం కనుక సదా ఈ ఊయలలో ఊగుతూ ఉండండి. ఎప్పుడు దేహాభిమానం అనే భూమి పైన కాలు మోపకండి. ఈ మరజీవ జన్మ ప్రత్యక్ష ఫలాన్ని తీసుకునేందుకే ఉంది కనుక ప్రత్యక్ష ఫలం ఈ మరజీవ జన్మలోనూ పొందుతాం, అలాగే భవిష్యత్ యొక్క ఫలం కూడా పొందుతాం. చేసిన వెంటనే ప్రాప్తి అనగా ప్రాప్తి లభిస్తుంది సంగమయుగంలో. ఇప్పుడు కష్టపడే అవసరం లేదు. అది ఫలాన్ని తినే సమయం, అతీంద్రియ సుఖంలో జీవించే సమయం కనుక సదా అతీంద్రియ సుఖం అనే ఊయలలో సదా ఊగేవారు కదా. ఎవరైతే ఇప్పుడు సదా ఈ ఊయలలో ఊగుతూ ఉంటారో వారే శ్రీకృష్ణుని జతలో ఊగుతారు. అనగా సదా ఏ పిల్లలైతే అతీంద్రియ సుఖంలో ఈ సంగమ యుగంలో ఊగుతూ ఉంటారో వారే శ్రీకృష్ణుని యొక్క జతలో సత్యయుగంలో ఊగుతారు. సదా మీ ఫరిస్తా స్థితి అను సీటుపై సెట్ అయ్యి ఉంటే అతీంద్రియ సుఖం అనే ఊయలలో ఊగుతూ ఉంటారు. అందుకే కేవలం ఒకే సహజమైన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. నేను బాబా వారిని, బాబా నా వారు. ఈ ఒక్క మాటలో అన్ని ఇమిడి ఉన్నాయి. ఇదే బీజం. ఈ బీజాన్ని పట్టుకోవాలి అంటే సులభమే కదా. బాబా అంటున్నారు, సో ఇదే బీజం. ఏది? నేను బాబా వారైనాను, బాబా నా వారైనారు. మరి వృక్షం విస్తారాన్ని పట్టుకోవాలంటే కష్టం, కానీ బీజాన్ని పట్టుకోవటం చాలా సహజం. కనుక ఈ ఒక్క మాటను గుర్తించుకోండి. బాబా విశ్వంలో ఎంత కొద్ది మందిని మాత్రమే ఎంచుకున్నారు. అందులో మనం శ్రేష్టమైన ఆత్మలం. ఈ సంకల్పం చేస్తూనే అతీంద్రియ సుఖం యొక్క అనుభవం అవుతుంది. కనుక అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి పొందుతూ ఉండాలి.
చూడండి, అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి ఉందా లేక కేవలం వినుట వరకే ఉందా? ప్రాక్టికల్ అనుభవం అవుతూ ఉందా లేక కేవలం జ్ఞానం మాత్రమే ఉందా? ఎందుకంటే జ్ఞానం అనగా తెలివి కనుక తెలివి లేక జ్ఞానం యొక్క ఆధారంతో సదా అతీంద్రియ సుఖం అనే ఊయలలో ఊగుతూ ఉండండి. ఈరోజు మనిషి అనేక రకాల అగ్నిలో కాలిపోతూ ఉన్నాడు. కానీ పిల్లలైన మీరు చల్లని సాగరం యొక్క తీరంలోని కూర్చొని ఉన్నారు. అనగా సాగరుని శీతలమైన అలలలో అతీంద్రియ సుఖం మరియు శాంతి ఇమిడి ఉన్నాయి. అణుబాంబులు లేక అనేక విధాలైన అణుబాంబులు అనగా అనేక విధాలైన బాంబులు అగ్ని జ్వాల దేనితో అయితే జనులు ఇంతగా భయపడుతున్నారో అది కేవలం సెకండ్లు లేక నిమిషాల విషయమే. కానీ ఈనాటి అనేక విధాలైన దుఃఖం, చింతలు, సమస్యలు మొదలైన వాటి ద్వారా ఆత్మలకు తగిలే గాయాలు వదులు లేక అగ్ని జీవితాంతమంతా కాలుస్తూ ఉన్నట్లు అనుభవం చేయిస్తుంది. ఈనాడు తయారు చేసేటువంటి అణుబాంబులు కావచ్చు, బాంబులు కావచ్చు, ఆ అగ్ని జ్వాల ఎలా ఉంది? జనులకు అది భయపడుతున్నారు, కానీ అది సెకండ్లలో నిమిషాలలో అయిపోతుంది. కానీ బాబా చెప్తూ ఉన్నారు, సో ఏవైతే ఈనాడు అనేక విధాలైన దుఃఖాలు, చింతలు, సమస్యలు మొదలైన వాటి ద్వారా ఆత్మలకు తగిలే గాయాలు, బాధలు లేక అగ్ని జీవితాంతం కాలుస్తూ ఉన్నట్లు అనుభవం చేస్తుంది. బ్రతికిన వారు కాదు, మరణించిన వారు కాదు, వదలలేరు, చెయ్యలేరు. అనగా అలా బ్రతకలేదు, అలా చనిపోలేరు. మీరు ఇటువంటి జీవితం నుండి దూరంగా అతీతంగా వచ్చేసారు, అనగా శ్రేష్టమైన జీవితంలోకి వచ్చేసారు. కనుక సదా అతీంద్రియ సుఖంలో ఇమిడి ఉండండి. ఇతరులకు కూడా అటువంటి అనుభూతిని చేయించే లక్ష్యం ఉంచుకోండి. అలా చేయించేందుకు ఇంటింటిలో సందులో జ్ఞానస్థానం ఉండాలి. బాబా అంటున్నారు, ఇతరులకు కూడా అటువంటి అనుభూతి చేయించే లక్ష్యాన్ని ఉంచుకోవాలి అంటే మరియు ఇంటింటిలోనూ వీధిలోనూ జ్ఞానస్థానాలు ఉండాలి. ఇవ్వడంలో సదా సాగర సమానంగా సంపన్నంగా అవ్వండి. పుణ్యాత్మలుగా అయ్యి సదా ప్రతి మాట ద్వారా ఇతరులను సంతోషంలో, బాబా స్నేహంలో, అతీంద్రియ సుఖంలో, ఆత్మీయక ఆనందమయ జీవితాన్ని అనుభవం చేయిస్తూ పోండి. ప్రతి మాట ద్వారా సంతోషం అనే పుష్టికరమైన ఆహారాన్ని తినిపించండి. మీ ప్రతి కర్మ సర్వాత్మల పట్ల సదా సహయోగాన్ని ప్రాప్తి చేయించేదిగా ఉండాలి. తద్వారా ఈ పుణ్యాత్మ చేసే కర్మలను చూసి సదా ముందుకు వెళ్లేందుకు బాబా నుండి సహయోగి ప్రాప్తి అవుతూ ఉందని ప్రతి ఆత్మ అనుభవం చెయ్యాలి. మురళి గానము ద్వారా అనగా మురళిలోని నిగూఢ రహస్యాల ద్వారా మురళీధరులైన బాబాతో అనేక అనుభవాలలో ఇమిడిపోండి. ఒక్కసారి మూలవతనంలోకి, మరొకసారి సూక్ష్మవతనంలోకి వెళ్ళిపోండి. ఇంకొకసారి మీ రాజ్యంలోకి అనగా సత్యయుగంలోకి వెళ్ళిపోండి. ఒకసారి మీ రాజ్యంలోకి వెళ్ళి మరోసారి మైట్ హౌస్ గా అయ్యి ఈ దుఃఖం, అశాంతిలో ఉన్న ప్రపంచంలోని ఆత్మలకు సుఖశాంతుల కిరణాలను ఇవ్వండి. ప్రతిరోజు 3 లోకాలు విహరించండి. మురళి విని అతీంద్రియ సుఖం అనే ఊయలలో ఊగుతూ ఉండండి. మురళీధరుని మురళి అనగా వాయుద్యం ద్వారా అవినాశి ఆశీర్వాదాలనే ఔషధం లభిస్తూనే ఉంటుంది. దీని ద్వారా శరీరం ఆరోగ్యంగా, మనస్సు శక్తిశాలిగా అవుతుంది. మస్తీగా అయ్యి చింతలేని చక్రవర్తిగా అయిపోతారు. దుఃఖం లేని పురికి అనగా దుఃఖం లేని యుగానికి చక్రవర్తులుగా అయిపోతున్నారు. స్వరాజ్యాధికారులుగా అయిపోతున్నారు. పిల్లలైన మీరు సదా ఈశ్వరీయ పాలనలో
పాలింపబడేవారు. సంతోషమనే ఊయలలో, అతీంద్రియ సుఖమనే ఊయలలో ఊగేవారు. వినాశి సంపదకు బదులు అవినాశి సంపదకు అధికారులు. రత్నజడిత కిరీటం లేదు, కానీ పరమాత్మ తండ్రి తలకు మీరు కిరీటదారులుగా అయ్యారు. రత్నజడిత ఆభరణము శృంగారం లేదు, కానీ జ్ఞాన గుణాలనే రత్నాల శృంగారంతో సదా అలంకరింపబడి ఉన్నారు. ఎంత పెద్ద సర్వశ్రేష్టమైన వినాశి వజ్రాలైనా, ఎంత విలువగలవి అవి అయినా, జ్ఞానరత్నాల ముందు అవి రాళ్లతో సమానమే. ఎందుకంటే అవి వినాశమయ్యేవి. 9 లక్షల హారాన్ని కంటే ముందు మీరు బాబా కంఠహారంగా అయిపోయారు. ప్రభు కంఠహారం ముందు 9 లక్షల నుండి 9 పదమాల నుండి లేక లెక్కలేనన్ని పదమాల విలువ గల హారమైన లెక్కలోకి రాదండి. ఇప్పుడు పిల్లలైన మీరు ఏ బ్రహ్మ భోజనం అయితే తింటున్నారో దాని ముందు 36 రకాల భోజనం కూడా లెక్కలేకి రాదు. అందుకే అంటారు, సోనేకి దునియామే కానేక చప్పను పూగా, అంటే బంగారు యుగంలో అనగా బంగారు ప్రపంచంలో 36 రకాల భోజనాలు ఉంటాయి. కానీ బాబా అంటున్నారు, ఈ బ్రహ్మ భోజనం ముందు ఆ 36 రకాలు కూడా లెక్కలేకి రావు. ఎందుకంటే డైరెక్ట్ బాబ్దాదాకు బోగుగా ఉంచి భోజనాన్ని పరమాత్మని ప్రసాదంగా చేస్తారు. ప్రసాదానికి ఈరోజు అంతిమ జన్మలో కూడా భక్తాత్మలు ఎంత విలువ ఇస్తున్నారు. మీరు సాధారణ భోజనాన్ని తినడం లేదు, ప్రభు ప్రసాదాన్ని తింటున్నారు. అందులో ఒక్కొక్క మెతుకుకు పదమాల కంటే శ్రేష్టమైనది. మీరు ఇటువంటి శ్రేష్టమైన ఆత్మలు ఈ సంతోషంలో సదా అతీంద్రియ సుఖపు యొక్క అనుభవం చేస్తూ ఉండండి. ఈ అతీంద్రియ సుఖపు యొక్క అనుభవమే సదా బ్రహ్మబాబా యొక్క జతలో అనగా సత్యయుగంలో శ్రీకృష్ణుని యొక్క జతలో ఊయలలో ఊగుతారు. ఓం శాంతి.